హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. ఈరోజు వీడియో తిరువనమలై అంటే అరుణాచలం వీడియో మీకు చూపించబోతున్నాను. ఈరోజు నేను తిరుపతి నుండి అరుణాచలంకి వెళ్తున్నాను. ఇది తిరుమల కాంప్లెక్స్. ఇక్కడ మనకి బస్సులు అయితే చాలా కన్వీనియంట్గా దొరుకుతాయి. అరుణాచలంకి అరగంటకి కూడా బస్సులు ఉంటాయి. ఈజీగా మనం బస్సులో జర్నీ అయితే చేయవచ్చును. అరుణాచలంకి వెళ్ళేటప్పుడు 4 అవర్స్ జర్నీ అయితే తిరుపతి నుండి అరుణాచలానికి పడుతుంది. ఇక్కడ ఏసీ బస్సులు, నాన్ ఏసీ బస్సులు కూడా ఈజీగా మనకి దొరుకుతాయి. బస్ జర్నీ అయితే చాలా బాగుంది. జర్నీ చేస్తున్నట్టే అనిపించలేదు. ఇది మనకి అరుణాచలం కాంప్లెక్స్కి అయితే దగ్గరలోని దింపేస్తుంది. ఇది కాంప్లెక్స్ అండి. ఈ కాంప్లెక్స్కి అవతల వైపు బస్సులు అయితే అవుతాయి. మనం యువతల వైపుకి అయితే వచ్చేసేయాలి. ఇప్పుడు బస్సులు ఆగి ఉన్నాయి కదా ప్రెజెంట్, అక్కడికి మనం వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా అరుణాచల కాంప్లెక్స్ అండి. బ్యాక్ సైడ్ ఇటువైపే మనం అరుణాచలానికి వెళ్ళాలి. ఇటు మనం ఫ్రంట్కి వస్తే రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్డులోనే ఆటోలు అయ్యి ఆగుతాయి. ఇక్కడ మనం అరుణాచలానికి గుడి దగ్గరికి వెళ్ళటానికి ఆటోలోనే వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ ఆటో వాళ్ళు అయితే 150 రూపీస్ అయితే కంపల్సరీ తీసుకుంటారు. ఇదే ఫిక్స్డ్ రేటు. ఆటోలో వెళ్ళిపోతే మనకి అరుణాచల టెంపుల్ దగ్గర అంటే రాజగోపురం ఎదురుగా కొంచెం దూరంలోనే ఆపేస్తారు. ఇక్కడ అంతా కూడా మనకి చాలా కన్వీనియంట్గా రూమ్స్ అయ్యి ఉంటాయి. ముందుగా మనం రూమ్స్ అవైలబుల్ చూసుకొని మనకి నచ్చిన రూమ్లోని దిగవచ్చును. మేము ఇక్కడ గుడికి ఆనుకొని ఉన్న రూమ్లు అయితే బుక్ చేసుకున్నామండి. ఇది 1500 రూపీస్. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. బాత్రూములు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ 100 రూపాయల నుంచి మనకి రూమ్లు అయితే దొరుకుతాయి. 100 రూపాయల రూమ్కి చాప దిండు ఇస్తారు. కంబైన్డ్ బాత్రూమ్ ఇస్తారు. మనకి నచ్చినట్టు మనం రూమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళందరూ తమిళంలోనే మాట్లాడతారండి. తెలుగు అయితే అస్సలు రాదు. మనం పువ్వులు కొనుక్కోవాలన్నా, కొబ్బరికాయ కొనాలన్నా, పూజకి ఏం కావాలన్నా కొనుక్కోవాలన్నా సరే తమిళంలోనైతేనే వీళ్ళకి అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా రాజగోపురం దగ్గరికి వెళ్ళాలి. గోపురం ఎదురుగుంటా మనం స్వామికి అందరూ కూడా హారతిని కానీ దీపం కానీ వెలిగించుకొని గుడి లోపలికి అయితే వెళ్తారు. గుడి లోపలికి వెళ్ళాలి అంటే రాజగోపురంలోంచి ఎంట్రన్స్ ఉంటుంది. అందులోంచి వెళ్తే ముందుగా మనకి వినాయకుడు కనబడతాడు. వినాయకునికి ఒక నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళాలి. తర్వాత అలానే లోనకి వెళ్ళిపోతే కుమారస్వామి టెంపుల్ కనపడుతుంది. కుమారస్వామికి కూడా నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలంటే వెలిగించుకొని అలానే లోనకి వెళ్ళిపోవాలి. ఇలా లోనకి వెళ్తూ ఉండగా దాని బ్యాక్ సైడ్నే కాలభైరవుడు టెంపుల్ ఉంటుంది. కాలభైరవుడు కూడా నమస్కరించుకొని ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అక్కడ కోనేరు ఉంటుంది. ఈ కోనేరులోని నీళ్ళని నెత్తి మీద అవకాశం ఉంటే జల్లుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా అరుణాచలం టెంపుల్ లోపలే ఉంటాయండి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చూస్తే చాలా మంచిది. ఇక్కడ మనకి గోపురాలు ఉంటాయి, 2 గోపురాలు. అలా ముందుకు వెళ్ళిపోతే పెద్ద నంది ఒకటి కనబడుతుంది. నందికి కూడా నమస్కరించుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇలా ముందుకు వెళ్ళగానే మనకి భక్త కన్నప్ప టెంపుల్ కనబడుతుంది. భక్త కన్నప్ప కూడా నమస్కరించుకొని అలా ముందుకు వెళ్ళిపోతే మనకి వృక్షాలు కనబడతాయి. ఇక్కడ చాలా వృక్షాలు ఉంటాయండి. ఏ వృక్షానికి ఏ పేరు అన్నది కూడా అక్కడ బోర్డులు పెట్టి ఉంటాయి. తమిళంలోని ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. మనం చదువుకొని ఏ విధంగా ఏ వృక్షానికి ఏ పూజ చేసుకోవాలో కూడా ఎవరైనా మొక్కులుంటే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ చెట్లకి చాలామంది మొక్కుకుంటారండి. పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల తొట్టిని కడతారు. ఉయ్యాలు క్లాత్తో కూడా కడతారు. అదే పెళ్ళి కావలసిన వాళ్ళు పసుపు కొమ్ములను అది కడతారు. ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకి పెళ్ళి అవుతుందని, పిల్లలు పుడతారని చాలా నమ్మకంతో ఈ వృక్షాలకి నమస్కరించుకొని మొక్కులు చెల్లిస్తారు. అలానే ముందుకు వచ్చేస్తే ఇది అరుణాచల టెంపుల్ అండి. స్వామివారు ఉండే గర్భగుడి ఇది. ఈ గర్భగుడిలోకి వెళ్ళాలి అంటే క్యూ లైన్ పాటించవలసిందే. ఇది 50 రూపాయల లైను. అవతల వైపు కూడా ఫ్రీ లైన్లు ఉంటాయి. మనకి కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకుని ఆ లైన్లో వెళ్ళవచ్చు. ఇక్కడ ఫోన్లు అవి అవైలబుల్ అయితే ఉండదండి. ఇక్కడతోటి స్టాప్ చేసేసుకోవాలి. ఇంకా లోపలికి ఫోన్లు అవి పట్టుకెళ్ళకూడదు, ఫొటోస్ తీయకూడదు. టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ కూడా దీపాలు వెలిగించుకోవటానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ దీపాలు వెలిగించుకోవటానికి షెడ్లు అయితే ఉంటాయి. ఆ షెడ్లలోనే మనం దీపాలు వెలిగించుకోవచ్చు గుడి లోపల. ఇప్పుడు మనం ఒకసారి
మరి గిరి ప్రదర్శన ఏ విధంగా చేస్తారో ముందుగా మనం మ్యాప్ని అయితే చూద్దాము. ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఈ విధంగా ఈ అరుణాచలం టెంపుల్ అయితే ఉంటుంది. అరుణాచల క్షేత్రంలో చెప్పుకోవలసింది చెయ్యవలసింది గిరి ప్రదర్శన. గిరి ప్రదర్శన చెయ్యాలి అంటే 14 కిలోమీటర్లు ఉంటుందని అంటారు. ఆ కొండనే శివుడు అని కూడా అంటారు. ఈ కొండకి ప్రదర్శన చేస్తే కోటి జన్మల పాపాలు నశించిపోతాయని ప్రతి ఒక్కరూ కూడా గిరి ప్రదర్శన అయితే చేస్తారు. ఈ అరుణాచల కొండపైనే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అఖండ జ్యోతిని 3 రోజులు వెలిగేటట్టు పెద్ద జ్యోతిని అయితే వెలిగిస్తూ ఉంటారు. ఈ అరుణాచలంలో గుడిలోకి వెళ్ళేటప్పుడు గుడి బయట అంతా కూడా చల్లగా ఉంటుంది, బట్ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం వేడిగా ఉంటుంది. ఈ మ్యాప్ అయితే గుడి లోపడే ఉంటుంది. అరుణాచలం ఎవరు వెళ్ళినా సరే ఈ మ్యాప్ను చూసి రండి. ఈ అరుణాచలంలో ప్రధానమైనవి 4 గోపురాలు అయితే ఉంటాయి. ఈ గోపురాలు ఆకాశానికి అంటినట్టుగా ఎత్తైనగా శిఖరంతో ఉంటాయి. ఇవి చూడటాకైతే చాలా బాగుంటాయి. 4 వైపులు కూడా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో 4 వైపులు 4 గోపురాలు ఉంటాయి. ప్రధానమైనది రాజగోపురం. మనం దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే రాజగోపురం నుండే మనం వెళ్ళాలి. ఈ గుడి లోపల ప్రతిరోజు కూడా అన్నదానం అయితే చేస్తారు. మనం అన్నదానానికి కూడా రాజగోపురం పక్క నుంచి వెళ్తే మనకి భోజనం కూడా ఫ్రీగా దొరుకుతుంది. చక్కగా అక్కడ భోజనం కూడా చేసేసిన తర్వాత ఎవరైనా గిరి ప్రదర్శన చేయాలి అనుకున్న వాళ్ళు రాజగోపురం దగ్గర నుంచి గిరి తిరగడం అయితే స్టార్ట్ చేయాలి. ఈ గిరి తిరిగేటప్పుడు చెప్పులు అవి వేసుకోకూడదు. శివనామస్మరణతోనే గిరి చుట్టూ తిరుగుతూ గిరి ప్రదర్శన అయితే చెయ్యాలి. ప్రతిరోజు కూడా ఈ అరుణాచలంలోని కొన్ని వందల మంది గిరి ప్రదర్శన అయితే చేస్తారు. ఈ గిరి ప్రదర్శనకి అంత ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ గిరి ప్రదర్శన చేసేవాళ్ళు జోళ్ళు కానీ సాక్స్లు కానీ ఇలాంటివి ఏవి వేసుకోకుండా చేస్తారు. ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకి కొన్ని లింగాలు అయితే కనిపిస్తాయి. అసలు 10 లింగాలు అంటారు, మనకి కనిపించేవి మాత్రం 8 లింగాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ లింగాల పేర్లు అయితే నేను చెప్తాను. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, చంద్రలింగం. ఇవి మనకి గిరి ప్రదర్శన చేసేటప్పుడు లింగాలైతే కనబడతాయండి. చివరిగా మనం గిరి తిరుగుతూ ఉండగా 7 లింగాల తర్వాత ఇది మోక్ష మార్గం. ఇక్కడికి ఇది 7 లింగాల తర్వాత మన ఈ మోక్ష మార్గంలోంచి బయటకు వస్తే మోక్షం లభిస్తుందని ప్రగాఢమైన నమ్మకంతో ఇందులో నుండి ఈ మోక్ష మార్గంలో నుండి అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. చివరిగా వచ్చేది ఈశాన్య లింగం. ఇక్కడతో లింగాలన్నీ పూర్తయిపోతాయి. ఈ విధంగా లింగాలని దర్శనం చేసుకొని గిరి ప్రదర్శన మనం ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చి అంటే గిరి అంతా తిరిగి వచ్చిన తర్వాత రాజగోపురం దగ్గరికే వచ్చి స్వామికి హారతినిచ్చి గిరి తిరగడం అయితే ముగించుకోవాలి. అరుణాచల కొండ, ఈ కొండపైనే కార్తీక మాసంలో జ్యోతినైతే వెలిగిస్తారు. అందుకే అరుణాచలంలో ఉండే లింగాన్ని అగ్నిలింగము అని అంటారు. అందుమూలంగానే గుడి లోపలికి వెళ్ళగానే గుడి లోపలంతా కూడా వేడిగా ఉంటుంది, గుడి బయట అయితే మాత్రం చల్లగా ఉంటుంది. ఇంతేనండి అరుణాచల వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.